ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలపై భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు భద్రతా బలగాలు మెరుపు దాడి చేశాయి. 5 ఆర్మీ హెలికాప్టర్లతో కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. డ్రోన్ల సహాయంతో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలపై భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలపై భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు? దేశ చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టు ఏరివేత కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వము కేంద్ర బలగాలు రంగంలోకి దిగినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బాంబింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్టల్లో సోమవారం మొదలైనటువంటి ఆపరేషన్ దాదాపు 4వ రోజు, ఇవాళకి 4వ రోజుగా చెప్పొచ్చు, 4 రోజులుగా కొనసాగుతా ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు ఆపరేషన్ లాంచ్ చేసినటువంటి భద్రతా బలగాలు ఇప్పటి వరకు 5 మావోయిస్టులను మట్టుపెట్టినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే 22,000 నుంచి 2,500 మంది మావోయిస్టులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు, హిడ్మాతో పాటు మిగిలి ఉన్నటువంటి కీలకమైన నాయకులందరూ కూడా కర్రెగుట్టల్లోనే ఆవాసం ఏర్పరచుకొని తలదాచుకుంటున్నట్టుగా కేంద్ర నిఘా వర్గాల ద్వారా అందుకున్నటువంటి సమాచారం తీసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినటువంటి పోలీసులు దాదాపు 25,000 మంది బలగాలను ఇక్కడ మోహరించినట్టుగా చెప్తున్నారు. తెలంగాణ గ్రౌండ్స్ కూడా ఇందులో భాగస్వామ్యమైనట్టుగా చెప్తా ఉన్నారు. ములుగు వైపు నుంచి ఏదైతే వెంకటాపురం మండలానికి సంబంధించినటువంటి కర్రెగుట్టల సరిహద్దు ప్రాంతం ఉందో అక్కడ తెలంగాణ గ్రౌండ్స్ మాటు వేసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కర్రెగుట్టలు ప్రస్తుతం ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. సరిహద్దుల్లో జరిగేటువంటి యుద్ధం తరహాలో ఇక్కడ యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి దశకు చేరుకున్నటువంటి భద్రతా బలగాలు ఇవాళ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు ఇప్పుడు 3వ రోజు ఎన్కౌంటర్ జరుగుతా ఉన్నది. ఇవాళ 4 రోజులుగా బలగాల మోహరింపు జరుగుతుంది. 3 రోజులుగా కాల్పులు అట్లాగే బాంబింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్టల్లో డ్రోన్ల సహాయంతో బాంబులు వేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు పెట్టినటువంటి బాంబులను నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో, మందు పాత్రలను, ఐఈడీలను నిర్వీర్యం చేసే క్రమంలో పేలుతున్న శబ్దాలని పోలీసులు అంటున్నారు. 2 వైపుల నుంచి 2 కాంట్రడిక్షన్ స్టేట్మెంట్లు వస్తున్నప్పటికీ కూడా బాంబులు అయితే అడవుల్లో పడుతున్నాయన్నటువంటి సమాచారాన్ని మాత్రం ఇరు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేత కోసం బాంబులను డ్రోన్ల సహాయంతో వదులుతున్నారని అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అట్లాగే మావోయిస్టు సానుభూతి పరులు చెప్తా ఉన్నారు. కానీ అవి మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి బాంబులను నిర్వీర్యం చేసే క్రమంలో పేలుతా ఉన్నాయంటూ పోలీసు బలగాలు చెప్తున్నాయి. కానీ అడవి మాత్రం బాంబుల మొత్తం దద్దరిల్లుతుంది. ఇక 5 ఆర్మీ హెలికాప్టర్లను రంగంలో దింపారు. ఈ 5 ఆర్మీ హెలికాప్టర్లు ఎయిర్ ఫైరింగ్ చేస్తున్నాయి. మావోయిస్టుల కదలికలను, పారిపోతున్నటువంటి మావోయిస్టులను గుర్తించి ఎయిర్ ఫైరింగ్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటు మరొక 2 స్పెషల్ హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. ఈ హెలికాప్టర్లు ఏదైతే ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి భద్రతా బలగాలకు వెన్నుదన్నుగా ఉంటున్నాయి. వారికి అవసరమైనటువంటి రక్షణ సామాగ్రి కావచ్చు, ఆహారము, మంచినీళ్లు, ఇతర సదుపాయాలను అందించేందుకు ఈ 2 హెలికాప్టర్లు నిరంతరం బీజాపూర్ కేంద్రంగా పనిచేస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఊసూర్ బ్లాక్ నుంచి ఎప్పటికప్పుడు మా భద్రతా బలగాలకు అవసరమైనటువంటి మంచినీళ్లు, మందుగుండు సామాగ్రితో పాటు వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తీసుకొచ్చి సమీపంగా ఏర్పాటిస్తున్నటువంటి తాత్కాలిక బేస్ క్యాంపులు ఉన్నటువంటి అధికారులకు అందజేయడం, అక్కడ నుంచి ల్యాండ్ ప్రూఫ్ వెహికల్స్ ద్వారా వీటన్నిటిని కూడా దళాలకు అందజేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 2 ప్రత్యేకమైనటువంటి ఆర్మీ హెలికాప్టర్, నైట్ విజన్ మోడ్ ఉన్నటువంటి హెలికాప్టర్ల ద్వారా సైన్యాన్ని కర్రెగుట్టల మీద దింపారు. ఇది సరిహద్దు బలగాలు మాత్రమే చేయగలిగినటువంటి సాహసమైనటువంటి ఆపరేషన్ ను అర్ధరాత్రి 12 గంటల సందర్భంలో లాంచ్ చేసి అక్కడ నుంచి బలగాలు కిందికి వస్తున్నాయి. కొన్ని బలగాలు కింది నుంచి పైకి వెళ్తున్నాయి. ఇటు తెలంగాణ వైపు నుంచి అటాక్ చేస్తున్నారు, అటు బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ వైపు నుంచి అటాక్ చేస్తున్నారు. అష్ట దిగ్బంధంలో మావోయిస్టులను బంధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం దేశ చరిత్రలోనే అతి పెద్ద ఎన్కౌంటర్ అని చెప్తా ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందేటువంటి ప్రమాదం ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికైతే 5 మావోయిస్టులను మట్టుబెట్టినట్టుగా సమాచారం చెప్తా ఉన్నారు. ఈ సంఖ్య చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తం మావోయిస్టులు ఏరివేత ఏదైతే
కీలకమైనటువంటి డెన్ గా ఏర్పాటు చేసినటువంటి కర్రెగుట్టల్లో నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి వారిని కనుక మట్టుబెట్టగలిగితే మావోయిస్ట్ పార్టీని దాదాపు తుదముట్టిస్తామని ఏదైతే ప్రకటన చేశారో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు రహిత సమాజాన్ని నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనిందో దానికి ఇది ఎండ్ కార్డ్ గా చెప్తున్నారు. ఈ ఆపరేషన్ ని 10 రోజుల పాటు అయినా సరే కొనసాగించేందుకు వీలుగా ఈ భద్రతా బలగాలు ప్లాన్ చేశాయి. తెలంగాణ వైపు ఒక బేస్ స్పెషల్ తాత్కాలిక బేస్ పెట్టుకున్నారు. అటు బీజాపూర్ వైపు ఊసూర్ బ్లాక్ లో తాత్కాలికమైన బేస్ పెట్టుకున్నారు. ఇక్కడ ఆర్మీ హెలికాప్టర్లు అక్కడ ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి పెట్టుకొని రెండు వైపుల నుంచి కూడా దాడి కొనసాగిస్తా ఉన్నారు. ఐజీ సుందర్ రాజ్ నేతృత్వంలో ఇది కొనసాగుతుంది. 4-5 సిఆర్పిఎఫ్ డిఐజీలు కూడా ఈ మొత్తం ఈ ఆపరేషన్ లో పాల్పంచుకుంటున్నారు. అట్లాగే బీజాపూర్, సుక్మా, దంతవాడ ఎస్పీలు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ములుగు ఎస్పీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఒక టీం ఎఫర్ట్ పెట్టి అధికారులు ఆపరేషన్ ని లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్తా ఉన్నప్పటికీ మృతుల సంఖ్య చాలా ఊహించని స్థాయిలో ఉంటుందంటూ భద్రతా బలగాల నుంచి ఒక సమాచారం అయితే ఉంటుంది. అది ఎంత అనేది ఇప్పుడు చెప్పలేము కానీ చాలా పెద్ద ఎత్తున అయితే నష్టం ఉంటుంది అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడినటువంటి అధికారులు మనకు సమాచారం ఇస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున బాంబింగ్ కొనసాగుతుంది, ఎన్కౌంటర్ కొనసాగుతుంది. లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు భద్రతా బలగాలు విరోచితంగా పోరాడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఒకవైపు తెలంగాణ వైపు నుంచి ఈ బలగాలు ప్రయాణిస్తుంటే అటు బీజాపూర్ వైపు నుంచి వస్తున్నటువంటి బలగాల దాటికి మావోయిస్టులు తాళలేకపోయే పరిస్థితి కనిపిస్తుంది. పైగా ఇది వేసవి కాలం కావడంతో దాచుకునేందుకు కూడా అవకాశం లేనటువంటి ప్రాంతాలను ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకురాలిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఇది హంటింగ్ కి కరెక్ట్ సందర్భం అని భావించినటువంటి భద్రతా బలగాలు మావోయిస్టుల వేటను కొనసాగిస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున బాంబింగ్ తో పాటు ఎయిర్ ఫైరింగ్ తో పాటు దాంతో కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగించుకుంటూ కాల్పులు జరుపుకుంటూ భద్రతా బలగాలు మరింత లోపలి కర్రెగుట్టలోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబా.